ఆలోచనలు కొన్నిగా మనం వివరించుకున్నాము. ఆ దినము కొన్ని మాటలుగా మనం 4 మాటలైన దేవుని క్రమమైన సత్యమైన నీతి కలిగిన యథార్థవంతమైన మాటలను మనం ధ్యానించుకుంటూ మనము సర్చ్ చేసుకునే విధానంలో మనిషి ఎంత నీతిగా బ్రతికిన దేవుని దృష్టికి అంత మురికి గుడ్డలే కనుక ప్రతిరోజు ప్రతి దినము ప్రతి గడియ క్షణము కూడా వాక్యంతో మనము రోజు కూడా మాట అనుకుంటుంటాము. వాక్యం అనే అర్థంలో మనము సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఈ యొక్క లోక సంబంధమైన ఆలోచన పుడతానే వాక్యంతో దాన్ని త్రోసివేసేయాలనుకున్నారు. కనుక చూడండి, బుద్ధిహీనత కలిగి ఉంటే మనకు ఎన్ని నష్టాలో, భక్తిహీనత కలిగి ఉంటే, దేవుని భక్తిహీనతలో ఉంటే ఎన్ని నష్టాలుగా ఉన్నాయో కొన్ని మాటలుగా మనము రాత్రికాల సమయం ముందు కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథంలో కొన్ని మాటలు దేవుడు రాయించినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల ద్వారా పరిశుద్ధాత్మ పొందుకుని రాయించిన దేవుని ఆలోచన విధానం మనం కొన్ని ధ్యానించాం. ఎందుకంటే భక్తిహీనతలు ఉంటే చాలా నష్టాలు మనిషికి ఉన్నాయని గ్రంథం మనకు చాలా రెఫరెన్స్లు మనకు తెలియపరుస్తుంది. భక్తిహీనత, భక్తి పరులకు చాలా మేలుకరమైన జీవితం ఉందని గ్రంథం మనకు తెలియపరుస్తూ, అలాగే భక్తిహీనతలో ఉన్న పిల్లలకు కూడా చాలా ప్రమాదాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయన ఉగ్రత అన్నీ కూడా పడతాయి అని మనకు తెలియపరుస్తూ మనం గాయమైన చేసి సత్యంలోకి నడిపించాలని దేవుని ఆలోచన. కనుక అట్టైన కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాము. మరొకసారి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం మరొకసారి చదువుకున్నాము. భక్తిహీనులు చూడండి, భక్తిహీనుల్లో ఆలోచన విధానం దేవుడు రాయించినాడు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు. ఎమర్జెన్సీకి, ఇరుకుకు, ఇబ్బందికి, పిల్లల పరిస్థితి బాగోలేకనో, ఎమర్జెన్సీ అవసరం వస్తూనో అప్పు చేస్తారంట. అప్పు తీర్చగలిగిన వాడు బుద్ధిమంతుడు లేక దేవుని భక్తిపరుడు. తీర్చలేని వాణిని అంట దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాడు అప్పు చేస్తాడంట, వాడు తీర్చడానికి ఆలోచనే ఉండదంట. అప్పు ఏమో చేస్తాడు, ఇరుకు ఇబ్బందికి, ఇది లేదు అది లేదు, ఇంట్లో పిల్లలకు జ్వరం వచ్చింది, ఇది అది ఏదో చేస్తాడంట. భక్తిహీనుని గురించి వాక్యం చెప్తుంది. ఈ లోక విధానంలో, ఈ లోక సంబంధమైన జీవితంలో ప్రతి ఒక్కరం కూడా ఎన్నో అవసరాలతో కూడుకున్నటువంటి జీవితం మనది. ఎన్నో అవసరాలు, అనారోగ్యత వచ్చాను, పిల్లలకు బాగాలేకుంటాను, ఏదన్నా ఒక వస్తువు ఇంట్లోకి కావాలో, లేదా అనుదినము కూరగాయలు కొనాలను, నిత్యావసర సరుకులు కొనాలి, ఏదో ప్రతి అవసరం బ్రతకాలి. కాబట్టి ఎన్నో అవసరాలు మనిషికి వస్తాయి. ఒక్కొక్కరి ఎరుపులు ఇబ్బందులు పెడతాయి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెడతాయి. ఊరంతా తిరిగిన రూపాయి పుట్టదు ఒక్కొక్కరి. ఆ విషయం గురించి చెప్తూ దేవుడు చూడండి, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు, నీతిమంతులైతే దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారు. నీతిమంతుల దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ధర్మం ఇచ్చే స్థితిలో వాళ్ళు ఉంటారట, నీతిమంతులుగా ఉన్నవాడు. అదే నీతి లేనివాడు లేక భక్తిహీనుడు అప్పు చేసి ఇద్దాంలే చూద్దాంలే భయం లేనితనంగా ఉంటాడట. ఈ భక్తిహీనుడు అప్పు చేసిన వాడి దగ్గర ఎంత సంతోషంతో అప్పు చేస్తామో, వాడు ఇస్తాడనే ఆశతో చేస్తామో, నిజంగా తిరిగి ఇచ్చేటప్పుడు కూడా అదే సంతోషంలో ఇవ్వాలి. నిజంగా లేఖనం చెప్పేటువంటి భావం దేవుడు ప్రతి దానికి గ్రంథంలో ప్రతి సమస్యకు వ్రాయించినాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని మనుషుల చేతనే దేవుని ఆలోచనలో వ్రాయించినాడు. ప్రియ భక్తిహీనతగా ఉంటే చూడవాడు తీసుకున్న అప్పును కూడా కట్టలేడు అని మనకు తెలియపరుస్తుంది. అలాగే చూడండి, ఇంకా చాలా చెడ్డమైనటువంటి భక్తిహీనుల మీద దేవుడు రాసి ఉన్నాడు. కీర్తన గ్రంథం అదే 37వ అధ్యాయం 12వ వచనం చూడండి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాచరణలు చేయదు, వారిని చూచి పళ్ళు కొరుకుదురు. భక్తిహీనులంట యథార్థంగా నీతిగా బ్రతుకుతున్న వారి పట్లంట క్రమంగా దేవుని భయం కలిగి, చిన్న పెద్ద, గురువు, దైవము, తల్లిదండ్రులకు భయం కలిగి భక్తిగా బ్రతుకుతున్న వారి పట్లంట ఈ భక్తిహీనుడు, ఈ దేవుని భయం లేనివాడు
ఎలా ఉంటాడంట? నీతిమంతుల మీద మంచివారి పట్ల ఈ భయం లేనివాడు, ఈ భక్తిహీనుడు దురాలోచనలు చేస్తాడట. మంచాల మీద పడుకోను ఇంకా ఏ రకంగా ఉంటాడో వాడు. ఒకసారి అయితే దేవుని వాక్యము మంచాల మీద పడుకొని చెడ్డ ఆలోచనలే చేస్తూ ఉంటాడట. అలాగా దురాలోచనలు చేస్తూ ఉంటారంట. దురాలోచనలు, పనికి మాల ఆలోచనలే వాళ్ళ తలలో పుడుతూ ఉంటాయి. కానీ దేవుడు అయితే చెప్తున్నాడు, ఎన్నో ఆలోచనలు ఒక మంచిగా అయితే పుడతాయి, కానీ స్థిరమైంది, కరెక్ట్ అయినది దేవుని నుండి వచ్చినటువంటి ఆలోచనే అని మనకు గ్రంథం తెలియపరుస్తుంది. కనుక దురాలోచనలు చేయకూడదు. ఒకరి నాశనం మనం కోరకూడదు, ఒకరిని చెడిపోయే విధం మనం కోరకూడదు, ఒకరిని కావాలని మనం కోరకూడదు. చూడండి, కొంతమంది ఇళ్ళలోకి వచ్చుంటారు, ఇది తీసుకుంటుంటారు, అది తీసుకుంటుంటారు, కనపచ్చినట్ట చేత పట్టుకొని పోతుంటారు. అది క్రమం కాదు, పద్ధతి కాదు. పిల్లలు చేతికి కొట్టి ఆపాలి. ఎప్పుడు అడుక్కు తినే వారిగా దేవుని వాక్యం మనం పెట్టట్లే. నీతి నిజాయితీగా బ్రతికితే దేవుడు ప్రతి విషయంలో ఆశీర్వదిస్తాడు. నువ్వు నీతి నిజాయితీగా బ్రతికితే నువ్వు వేసే ఏ పొలంలోనైనా పంట సమృద్ధిగా ఇస్తాడు, లేక నువ్వు చేసే పనిలో సమృద్ధిని ఇస్తాడు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నీతిగా బ్రతికితే దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఇట్లాంటి పనికి మాలిన పనులు ఎప్పుడు ఇట్ట ఎవరు చూసినా ఇట్లా అడుగుతూ తిని బ్రతుకుంటే దేవుడు మెచ్చాడు, కష్టపడే వారిని మెచ్చుతాడు. మరి కనుక ఈ దురాలోచనలు భక్తిహీనులకు ఉంటాయి. ఇది భక్తిహీనుని కెపాసిటీ అని దేవుడు గ్రంథం మనకు తెలియపరుస్తుంది. చూడండి, ఇంకా ఎన్ని ఈ భక్తిహీనుని గురించి, దేవుని భయం లేని వారి గురించి, దేవుని త్రోవలలో దేవుని వెలుగైన నడకలలో నడవని వారి గురించి బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. చూడండి, ఇంకా ఎన్ని మాటలు మనం చూస్తాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 32వ వచనం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, మంచి పలుకులు, అవసరమైన పలుకులు, ఉపకారికరంగా నీతిమంతుల పెదవులు అయితే పలుకుతాయంట. కానీ ఈ కింద పనికిమాలినోడు ఎలా పలుకుతారంట చెప్తున్నాడు దేవుడు. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఈ పనికిమాలిన నోట ఎప్పుడు మూర్ఖపు ఆలోచనే, పనికిమాలిన ఆలోచనే. ఇది జాగ్రత్త, మీరు బ్రతికేంత. అయితే నిజంగా దేవుడు ప్రియులారా, వారి కోసమే వచ్చినాడు దేవుడు. వారి బ్రతుకులను వెలుగుమయం చేయడానికి వచ్చినాడు. వారి చీకటి బ్రతుకులను వెలుగులో నింపాలని ఆశ కలిగిన దేవుడు ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాలు అన్నీ తెలియపరిచి అలా మూర్ఖంగా బ్రతుకుతురా, నువ్వు సత్యంలో నడువురా, యథార్థతలో బ్రతుకురా, నీకు నా తోడు ఉంటుంది, ఈ లోకంలో ఉన్న ప్రజల తోడు నీకు ఉంటుంది అని దేవుడి వాక్యం మనకు చెప్తుంది. ఈ నీతిమంతుడైతే మంచి ఉపయుక్తకరమైన అవసరమైన మంచి పనులు మాటలతో పలుకుతాడంట. కానీ ఈ పనికిమాలినోడు, ఈ భక్తిహీనుడు నోట ఎప్పుడు మూర్ఖపు మాటలే వస్తాయంట. అదే సామెతల గ్రంథం 11:9 చూడండి. ఈ మూర్ఖుని లేక ఈ భక్తిహీనుని, ఈ పనికిమాలిన ఆలోచనలు దేవుడు చెప్తున్నాడు, దిద్దుకోమని చెప్తున్నాడు దేవుడు. అలా ఉంటుంది వాడు. వాక్యాన్ని బట్టి, దేవుని భయమును బట్టి, దేవుని యందు శ్రద్ధాశక్తులు, భయభక్తులు కలిగి బ్రతకమని ఇలా ఉంటాడు ఈ దుష్టుడు, లేక ఈ మూర్ఖుడు, ఈ పనికిమాలినోడు, ఈ బుద్ధిహీనుడు, భక్తిహీనుడు ఇలా ఉంటాడు. జాగ్రత్త. ఈ లేఖనాలు మీకోసమే పెట్టాను, రాయించాను. లేఖనాలను బట్టి భయము వలలో పుట్టాలి, దేవుని భయం రావాలి అని వారి ఆలోచన విధానం, ఈ భక్తిహీనుల ఆలోచన విధానం రాయిస్తున్నాను. జాగ్రత్త నా బిడ్డలారా, తప్పులు చేస్తున్న నా బిడ్డలారా, మారు మనసు కలగండి, సత్యంలోకి రాండి, సర్వసత్యమైన క్రీస్తులో ఎదగండి, క్రీస్తును అంగీకరించండి, పరలోక రాజ్యంలోకి రండి, యథార్థంగా నీతిగా బ్రతకమని వాక్యం మనకు తెలియపరుస్తుంది, గద్దిస్తుంది. మనసును లేక మన శరీరం గాయమైన చేసే సత్యంలోకి రమ్మని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు వాక్యాల ద్వారా. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనము. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వానికి నాశనం తెప్పించును.
భక్తిహీనుడంట, ఈ పనికిమాలినుడు, ఈ దరిద్రుడు, ఈ దుష్టుడు, ఈ మూర్ఖపు ఆలోచన కలిగిన వాడంట ఎప్పుడు తన పొరుగు వానికి నాశనమే కోరుతూ ఉంటాడంట. వాడు వారి ఆలోచన వారి బ్రతికేయాలంట. ఈ భక్తిహీనతలు అంటే ఎన్ని నష్టాలు మనకు చూడండి, మానవ జాతికి. మనకు వాడు ఎప్పుడు పొరుగు వారి నాశనమే రావాలి అని కోరుకుంటూ ఉంటాడట ఈ భక్తిహీనుడంట. కానీ నీతిమంతుడు అలా ఉన్నాడు. నీతిమంతుడు వీలైతే సహాయం చేస్తాడు, లేక సైలెంట్గా ఉంటాడు. కానీ భక్తిహీనుడు అలాగా సహాయం చేయడు, కానీ వాడు వారి నాశనం కోరుకుంటూ ఉంటాడు. అయితే ఈ నీతిమంతులు ఏం చేస్తారు? ఈ నాశనము కోరుతున్న భక్తిహీనుడి ద్వారా ఈ నీతిమంతుడు ఏం చేస్తాడంటే, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటుంటారు. పనికిమాలిన వచ్చి ఒక్కొక్కరి ఇళ్ళ కాడికి వచ్చి కూడా తిట్టిపోతుంటారు. ఇళ్ళ కాడికి వచ్చి తిట్టి నీ యంత్రం కొంటానంటాడు కూడా. కానీ నీతిమంతుడు ఎందుకు వచ్చిన గొడవ ఇంట్లో? సరైన పొందు, సరైన పొద్దు తిద్దు అని సరైన పోతాడు. ఎందుకు బట్టి అంటే కావాలని కాదు, శక్తి లేక కాదు, వాక్యాన్ని బట్టి తగ్గించుకుంటుంటాడు. వాక్యాన్ని బట్టి తన కోపాన్ని అణుచుకుంటుంటాడు. దేవుని భయం కలిగినాడు కనుక దేవుని కోసం భయపడి ప్రజలతో కూడా మంచిగా నీతిగా యథార్థంగా బ్రతకడానికి ఆలోచన చేస్తాడు. అలాగే చూడండి, అదే సామెతల గ్రంథం 11:10 వచనంలో, నీతిమంతులు ఎప్పుడైనా వర్ధిల్లుతూ పట్టణములకు సంతోషకరం అవుతుంది. నీతిమంతులు అంట ఎప్పుడు వర్ధిల్లుతుంటారంట. ఆ పట్టణానికి లేక ఆ గ్రామానికి అంట సంతోషకరంగా ఉంటారంట. అయితే ఈ భక్తిహీనుడు, ఈ పనికిమాలిన దుష్టుడు, ఈ దౌర్భాగ్యుడు అంట, వాడు నశించినప్పుడు ఊరిలో ఒక గొప్ప ఉత్సాహాన్ని పుడుతుందంట. పోయిన దరిద్రుడు నాశనం అయిపోయింది, పేరడైపోయింది అంటుంటారు కొంతమంది. సరిలేని జీవితాలుగా ఉన్నటువంటి వారని వాళ్ళ ముందైతే అనలేదు, కానీ అలా ఆలోచన కలిగి ఉంటాము. ఎందుకు ఆలోచన మనము అలా అనిపించుకునేలా మన బ్రతుకు ఎందుకు ఉండాలి? దేవుని వాక్యాన్ని బట్టి మనం దిద్దబడాలి కదా, కట్టబడాలి కదా, నిలబడాలి కదా. దేవుని త్రోవల్లో, దేవుని వెలుగైన క్రమమైన జీవితంలో ఆ దారిలో మనము యేసుక్రీస్తు ప్రభువు వారు మాదిరి పెట్టాడు కదా, ఆ దారిలో మనం వెళ్ళాలి కదా. ఆయన తప్పు చేయని దానికి ముంగివేయబడుతూ, కొట్టబడుతూ, గుద్దబడుతూ, తలకు ముళ్ళ కిరీటము, ప్రక్కపు బల్లెపు పోటు, వీపంతా ఈ యొక్క భూమిని దున్నినట్టు, నాగలసాల మాదిరి భూమిని దున్నినట్టు వీపంతా కొరడా దెబ్బలతో చీల్చి వేసినారు. ఆయన తప్పు చేయడం, నేనం చేయడం, ఏ పాపము చేయలే. ఆయన ఎవరి కోసం అంటే మనందరి కోసమే. ప్రతి పనికిమాలినోని పాపము ఈయన భుజాలు వేసుకొని ఈయన శాపమైనాడు, పాపమైనాడు. దేవుడి కుమారుడు ఇంకా తిరిగి లేచి మరణాన్ని జయించినాను, నేను మిమ్మల్ని కూడా మరణము నుండి జయించి పరలోక రాజ్యంలో పెడతాను అంటున్నాను మన యేసుక్రీస్తు ప్రభువు. నేను జయించాను, మిమ్మల్ని కూడా జయిస్తాను. మరణపు ముళ్ళును విరిచాను నేను, మీ చేత కూడా మరణపు ముళ్ళు విరిచి పరలోక రాజ్యంలో నా తండ్రి ఎదుట మిమ్మల్ని నిలబెడతాను. ఎలా నిలబెడతానంటే, మీరు నిందారహితులుగా ఉన్నట్లు కాదు, తల ఎత్తుకొని నిలబడే బిడ్డలుగా, తన భార్య అనే సంఘాన్ని తల ఎత్తుకొని నిలబెట్టే సార్వత్రిక సంఘంగా అక్కడ నిలబెట్టి తల ఎత్తుకొని బిడ్డలుగా అక్కడ నిలబెడతానంట తన పవిత్రతైన భార్యను. యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి అలా పరిచయం చేస్తాను. అందుకని ఆ వాక్యాలతో మనం కట్టబడాలి. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడు లేడు నీతిమంతుడు, ఏ భేదం లేదు, యూదుడం లేదు, గ్రీసుదేశంలో అందరూ పాపంలో ఉన్నటువంటి వారే, అందరూ పాపులే, ఎవరు నీతిమంతుడు లేదని వాక్యం చదివిస్తుంది. కాకపోతే దేవుని ఆలోచన, దేవుని మాట ద్వారా ప్రతి మనిషి కట్టబడుతూ, దిద్దబడుతూ, నిలబడుతూ సత్యంలో బ్రతకమని మనకు ఆలోచన గ్రంథము ఇచ్చింది. సత్యంలో బ్రతకమని, నిజాయితీ నీతిగా యథార్థతగా బ్రతకమని గొప్ప గ్రంథము మనుషుల చేతికి ఇచ్చినారు దేవుడు. ఏ మనిషి మంచివాడు కాదని చెప్పింది గ్రంథం. అయితే ఎవడు మంచివాడు కాదు, కానీ దేవుడు మంచివాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమైన దేవుడు. మన బాగోగులు మనం బాగుండాలని ఆయన ముద్దు కుమారుని పెట్టాడు, ఆజ్ఞలు పెట్టాడు. క్రమంగా బ్రతుకు, సత్యంలో బ్రతుకు, కట్టడలు పెట్టాడు, నియమాలు నిష్ఠలు పెట్టాడు. బ్రతుకును మార్చుకోమని దేవుని గ్రంథం తెలియపరుస్తూ చెప్పాడు. బ్రతుకు మార్చుకోకుంటే ఆయన ఉగ్రతకు మనం గురి కావాల్సింది. బ్రతుకు ఎవడైతే మార్చుకోడో
వాడి బ్రతుకున్న దినాలన్నీ కూడా దేవుడు ఎంత అవకాశం ఇచ్చినా బ్రతుకు మార్చుకొని, ఏ దరిద్రుడు కానీ ఏ పనికిమాలినుడు కానీ మార్చుకోకుండా బ్రతికినట్లయితే వారికి శిక్ష, దేవుని ఉగ్రత, ఊరి ఖచ్చితంగా జరుగుతుంది. ఇది క్రైస్తవ పిల్లలుగా ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన. క్రైస్తవ పిల్లలు కాకపోయినప్పటికీ వారు నమ్మరు, కానీ వాస్తవం ఇదే. అలాగే చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనము. భక్తిహీనుల పట్ల దేవుడు ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో భక్తిహీనులు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. 12వ అధ్యాయము 21వ వచనము. నీతిమంతునికి ఏ ఆపదయో సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉంటారు. ఎప్పుడు కీడైన ఆలోచన కదా వారి పురిలో ఉండేది. భక్తిహీనుని పురిలో లేక వారి మనసులో, వారి హృదయంలో, వారి తలలో ఎప్పుడు కీడు సంబంధమైన చెడ్డ తలంపులే ఉంటాడు కనుక వాడు ఎప్పుడు కీడుతో నిండి ఉంటాడట. కానీ నీతిమంతుడు అంటారు ఆపదకు వారి చూపురాదు. ఎందుకంటే ఆ నీతిమంతుని కాపాడుకున్నట్టుకు దేవుడు తన దేవదూతలను కాపలా పెడతాడంట. నిజమైన నీతిమంతుని పట్ల దేవుడు దేవదూతలను కాపలా పెడతాడంట. మన కనపడని వాళ్ళు, వాళ్ళ ఆత్మస్వరూపులు, కంటికి కనపడనటువంటి దేవుని నియమము నెరవేర్చేవారు మన కంటికి కనపడరు. కానీ మనము సత్యంగా, నీతిగా, యథార్థంగా బ్రతికితే మనకు కావలా ఉంటారంట. బావిలో కింద పడు, ఎక్కడి నుంచైనా పడు, వారు ఎత్తుకొని అలా దిస్తారంటే కాపాడుకుంటారు. వాళ్ళు నీతిమంతుని కాపాడుకోవాల్సిన అవసరత వారికి ఉంది. దేవుడికి అభిప్రాయం ఉంది. ఇంకా వారి ద్వారా కొంతమంది ఆత్మను రక్షించాలనే ప్రణాళిక ఉండొచ్చు దేవుడికి. ఆ నీతిమంతుని ద్వారా ఇంకా ఎంతో మందికి ఆదర్శంగా పెట్టి, అబ్బా అతను పర్వాలేదు, అలాగే మనం బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులుగా మనం బ్రతకాలి. అపోస్తుల మాదిరి జీవితం మనం ఉండాలని అపోస్తులను 12 మందిని అద్భుతంగా బ్రతికినారు. వాళ్ళు వేసిన పునాదిలో ప్రతి క్రైస్తవ సంఘం బ్రతుకుతూ ఉంది. ఆదిమ సంఘము పునాది వేసినారు. అపోస్తలులు, క్రీస్తు సైనికులైనటువంటి శిష్యులు వారి పునాది మీద ఇప్పటికీ బ్రతుకుతున్నామంటే వారు కరెక్ట్గా, యథార్థంగా, నీతిగా బ్రతికినారు కనుక వారి ప్రాణాలను కూడా లెక్క చేయక దేవుని కోసం పెట్టినారు. నీవు నేను కూడా అలాగా బ్రతకమని బుద్ధిహీనుల గురించి, భక్తిహీనుల గురించి గ్రంథం చెప్తున్నటువంటి మాటలు. వాడంతా కీడుతో ఎప్పుడు నిండి ఉంటాడంట ప్రియులారా. అలాగే చూడండి 3వ అధ్యాయం 33వ వచనం సామెతలు. భక్తిహీనుల గురించి బైబిల్ ఎంత విలువైన మాటలు చెప్పగలుగుతూ వచ్చింది ప్రియులారా. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును. వాళ్ళ ఇంటి మీది కంట ఏమొస్తుందంట? ఆయన శాపం వస్తుందంట. శాపం, శపింపబడిన ప్రజలు మాత్రమే. ఆయన మాట వినుకుంటే ఈ భక్తిహీనులు ఎవరంటే దేవుని గురించి అంతా తెలిసిన వారే, దేవుని భయం, అన్ని శాసనాలు, కట్టడలు, విధులు అన్ని తెలిసిన వారే. వాళ్ళకి యుగ సంబంధమైన దేవత వాళ్ళ నెత్తి మీద కూర్చొని గుడ్డితనం కలుగజేస్తారు. వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తారు. ఈ యుగ సంబంధమైన దేవత నెత్తి మీద కూర్చుంటుంది. పెద్ద సాతాను అది. కూర్చొని గుడ్డితనం కలుగజేసి ప్రార్థన పోదామంటే ఏమైనా అంటారు, లేక మందిరంలో కూర్చొని ఏమైనా అంటే ఇది ఆపుతుంది అన్నమాట. దేవుని నియమ నిష్టాలు వినాలి, బాగా చదవాలి, చెప్తుంటే వినాలి. ఏ ఊరు చెప్పినా వినాలి, తప్పులేదు. ఏ చిన్న సేవకుల్లో, ఏ చిన్న నీతిమంతుల్లో ఏ దేవుడు వారి నోట సత్యం బయలుపరుస్తాడో తెలియదు. దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో కూడా తెలియదు మనకి. ఏ బైబిల్ మాట చెప్పినా కూడా మనం శ్రద్ధగా వినాలి. విన్నదాని ప్రకారం ఆలోచన చేయాలి. ఆలోచన చేయడమే కాదు, విన్న దాని ప్రకారం నడుచుకునే బిడ్డలంగా ఉండాలని గ్రంథం నాకు వివరిస్తుంది ప్రియుల. కనుక భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిమంతులుగా నీతిగా బతికితే ఆయన ఎంత ఆశీర్వాదమే, ఆయన కాపాడుకుంటాడు ప్రతి విషయంలో. భక్తిహీనత చాలా అహేయులు దేవునికి. భక్తిహీనులు దేవునికి హేయులు. వారికి ఏం తెలియదమంటావా? ఆయన వాళ్ళకి అన్నీ తెలుసు. భక్తిహీనులకి అన్నీ తెలుసు, దేవుని ప్రణాళిక అన్నీ తెలుసు. కానీ ఈ లోక సంబంధమైన దేవత గుడ్డితనములు కన్నులకు కలగజేసి వారిని బానిసలు చేసేస్తుంది ప్రియులారా. ఏ విషయంలో వాడు వీక్గా ఉంటాడో దాంట్లో బలమైన బానిసలుగా చేస్తారు. ఒకడు తాగులో వీక్గా ఉంటాడు, ఒకడు వ్యభిచారంలో, ఒకడు స్మోకింగ్ చేయడంలో,
ఒకడు మోసాలు చేయడము, తప్పులు చేయడము, నేరాలు చేయడము, హత్యలు చేయడము, ఏ దాంట్లో వాడు పవిత్రమైన వాడు పాపంలో దాంట్లో పట్టి పడేస్తుంది, బానిసం చేసేస్తుంది. వాడు దాంట్లో నుంచి లేవాలంటే చాలా కష్టం. కానీ మన యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా లేపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అయితే వాడు ఆలోచన చేయాలి, మార్పు చెంది ఆలోచన చేస్తే వాడిని లేవనిస్తాడు. అయ్యా నేను మారుతానయ్యా, ఇదో ఈ భ్రష్టమైన పాపములో నేను బానిసనై ఉన్నానయ్యా, నేను మారుతానయ్యా అని ఒక చెయ్యందిస్తే, ఆ పాపపు ఊబిలో గుంటలో నుండి చెయ్యిని అందిస్తే కుమారుడు నా చేయి పట్టి లేపుతాడు. అయితే ఆలోచన మార్పు రావాల, ముందు మార్పు రానంత వరకు మారు. ఎంతోమంది తాగేనికి పోయి మందులు, దండలంట, ఇంకా ఏమేంటి వాటి పేర్లు, దండలు, ఏదో మందులు అవుతారట, ఏదో గ్లాసు నిండా రసం ఇచ్చారట. ముందు వారి హృదయం సరిలేదు. ఏ దండ ఏది ఏం పనిచేస్తుంది, హృదయంలో గట్టిగా పట్టుకోవాలి, హృదయాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి, ఆలోచన చేయాలి. ఎందుకు నేను తిని తాగనికైనా నా బ్రతుకు, తిని తాగనికైనా నా బ్రతుకు, ఇంకా వేరే ఏ జీవితం లేదా, పిల్లల పట్ల శ్రద్ధ లేదా, జీవితం పట్ల శ్రద్ధ లేదా, పిల్లలను మంచివారుగా చేయాలి, భార్య పిల్లలను తల్లిదండ్రులను అంతా గౌరవంగా బతకాలి, చచ్చినా పర్వాలేదు అనిపించుకొని చచ్చిపోవాలి లోకంలో దేవుని దగ్గర అని ఆలోచన చేయాలి. అప్పుడే వాడు ప్రభు పాదాల యొద్దకు వస్తాడు. ప్రభు పాదాల యొద్దకు వస్తే మన జీవితం అద్భుతం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. భక్తిమంతుడు ఎప్పటికీ ఎన్నటెన్నటికి కాపాడుతూనే ఉంటాడంట. కానీ ఈ పనికిమానమైనటువంటి భక్తిహీనులను, భక్తిగా కనపరుస్తున్న ఈ యొక్క వేషధారులను, అంతే కదా, భక్తిహీనత అంటే వాళ్ళు మందిరాలకు పోతారు, వాక్యం వింటారు, అన్నీ చేస్తారు, అంతా తెలుసు వాళ్ళకు. ఆదివారం వచ్చాలకు సంకల్పం బైబిల్ పెడతారు, అన్నీ చేస్తారు. వారి బుద్ధి ఎలా తెలుస్తుందంటే, లేక ఆమె బుద్ధి ఎలా తెలుస్తుందంటే, కొట్లాట పడినప్పుడు నోరు విపరీతంగా పారేసుకుంటారు. ఆదివారం వచ్చే సంకల్పంకి బైబిల్ వస్తుంది, పెదాలతో అయితే ప్రార్థనలు చక్కగా చేయగలుగుతాము. కానీ ఏదైనా ఒక కొట్లాట పడినప్పుడు, ఒక ఇంట్లో సమస్య ఏదైనా పడినప్పుడు వారి నోటి మాట వింటే ఎందుకు ఈమె పోవడం ప్రార్థనకు, ఎందుకు ఈయన పోవడం ప్రార్థనకు అని అనుకుంటారు. అన్యులు నవ్వుతుంటారు వీళ్ళు పోతా ఉంటే. ఆ దుస్థితి వారికే కాదు, వారు అంగీకరించిన దేవునికి కూడా వీరి వల్లే కదా నా నామము అన్ని జనులలో దూషణ పాలవుతుంది అని దేవుడు ఆలోచన. వీరి వల్ల నేను దూషణ పాలవుతున్నాను, తిడతారు నన్ను కూడా, వీరితో పాటు నన్ను కూడా తిడతారు, నన్ను కూడా యేసయ్యను కూడా తిడతారు అని దేవుడు అంటున్నాడు. బ్రతుకును మార్చుకొని కొట్లాటలో కూడా వాక్యమును ప్రేమించి వాక్య ప్రకారం నడుచుకోవాలంటే, ఒకప్పుడు విపరీతంగా తిడుతున్న నీవు వాక్యాన్ని బట్టి కంట్రోల్ అయిపోవాలి, తగ్గించుకోవాలి, నోటికి కళ్ళం వేసుకోవాలి. ఈ నాలుగు ఎంత శిక్ష అయినా పెడుతుంది అది. కానీ వాక్యం ద్వారా నోటికి కళ్ళము, చిచ్చు పెట్టే నాలుకకు వాక్యం ద్వారా మనము నిబంధన చేసుకోవాలి. కనుక వీరి సంతానము, భక్తిహీనుల సంతానము ఒక్కొక్కరుగా నిర్మూలమవుతారు అంత వాక్యం చెప్తుంది. నేను చెప్పేది కాదు, వాక్యం చెప్తుంది. వాళ్ళంతా దేవుడిని నమ్మకుంటే, భక్తిహీనతగా ఉంటే ఒక్కొక్కరు నిర్మూలమవుతారు. భక్తి పరులుగా ఉంటే ఒక్కొక్కడు ఆశీర్వదిస్తాడంట దేవుడు. ఎన్నటికి వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారిని పిల్లల తరము, కొన్ని తరాలు చూస్తారంట. మనవలు మునిమనవలు అట్లా చూస్తారంట. అయితే దేవుని భయం కలిగి ఉన్న పిల్లలంట. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. వారంట వారి జీవితం అంతా గాఢాంధకారంతో సంబంధమైన జీవితం అంట. దేని మీద ఏడాడ గోదిలో పడి సత్తులో ఏమిటంత వారికే తెలియదు. గాఢాంధకారం
వెలుగు దగ్గరికి వస్తే కదా క్రీస్తు అయిన ఈ లోకములకు ఆయన వెలుగుగా వచ్చినాడు. చీకటి బ్రతుకులో ఉన్నటువంటి వారిని వెలుగుపనికే వచ్చినాడు. కానీ వారంతా ఆ చీకటి కలిగిన వారంతా దేవుని దగ్గరికి వస్తే మా చీకటి బ్రతుకు బయలుపడుతుందని ఈ వెలుగు దగ్గరికి రారంట వాళ్ళు. ఎవరోళ్ళు? భక్తికి. ఒక్కసారి ఆ వెలుగు దగ్గరికి వచ్చి నీ పాపం ఒక్కసారి ఒప్పుకుంటే నువ్వు వెలుగుమయమే, నీ చీకటికి నేను పటాపంచలైపోతుంది. అయితే ధైర్యం చేసి దేవుడిని అంగీకరించి వెలుగు దగ్గరకు వచ్చే నీ జీవితం వెలుగుమయం అయిపోతుంది. కనుక గాఢాంధకారం నుంచి బయటపడాలంటే తన నోటి మాటతో ప్రభువును అంగీకరించి పాపం క్షమింపబడి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు బాప్తీసం పొందుకొని దేవుని వరం పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీ కుటుంబాన్ని నిన్ను తరతరాలు దీవించే బిడ్డవైపోతావు. ఆయన బోధ కూడా చేయగలిగిన జ్ఞానం ఇస్తాడు. మంచిగా బ్రతుకుతావు. యథార్థతలో నీతిగా బ్రతికి నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకొని దేవుడిచ్చిన ఆయుసు వరకు దేవుడికి నమ్మకంగా బ్రతకగలుగుతావు. చనిపోయినా బాధ పేరు మంచి పేరు ఉంటుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చు రాబడి శ్రమకు కారణం. నీతిమంతుల ఇల్లు అంట వారికి కొంచెంలో ఉన్న నీతిగా ఉంటాడంట. అది ఎవరికి వస్తూ వచ్చినాడు దేవుడు? నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. వాడు పేదవాడే కావచ్చు అంట. వాడు ఆ నీతిమంతుడు పేదవాడే కావచ్చు, ఒక ధననిధిగా వాని ఇల్లు ఉంటుందంట. అలాగే సమృద్ధి కలిగి ధనమంతా ఉన్న ఈ పనికి మాలినోడు, ఈ భక్తిహీనునికి మనకి ఎంత వచ్చి రావడం పడుతున్న వాడు శ్రమల పాలే. పాపం వారి ఇంటిలో పుష్ట వేసుకొని కూర్చోనంట, తిష్ట వేసుకొని కూర్చోనంటున్నాడు. దండిగా ఉంటుంది, విశాలమైన గదులు, ఎక్కడ చూసినా ఈ చిల్లర గ్లాసులు ఇట్లాంటి ఏం కనపడం. అంత అందమైన ప్రాంతం, ఒక స్వర్గంలో కానీ పోయినట్టు ఉంటుంది ఇల్లు. అయితే వాళ్ళ హృదయాల మటుకు చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయంట. వారికి వచ్చే ఆదాయం అంతా కూడా పాపముతో శ్రమల పాలవుతారంట. పిల్లలు చూడు ఎన్ని లేఖనాలతో దేవుడు మాట్లాడినాడు. నేను భక్తిహీనత ఉంటే అది దెబ్బ. ఆ దెబ్బ తప్పించుకోవాలంటే దేవుని భయం కలిగి నీతి నిజాయితీగా యథార్థంగా మనము బ్రతకాలి. క్రూరమైన ఆలోచనలు, ఒకరికి బాధ పెట్టే ఆలోచనలు మనం చేయతగదని నీతిమంతులైన బిడ్డలకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తంలో, భక్తిహీనుల చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనులంట అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు పెడతారని చెప్తారట వాళ్ళు. కానీ ఇవన్నీ మోసకరములు, మోసమైన యుక్తితో అయినటువంటి మాటలు. ఇప్పుడు అవ్వ ఏదో దారిని నడుచుకొని పోతుంటే ఈ యొక్క అపవాదిగాడు, ఈ యొక్క భక్తిహీనత అనబడినటువంటి అపవాది వాడు ఏం చేసినాడంటే, అవ్వ ఏదో వాని పలకరీలే చేయలే, ఏదో ఆ చెట్టును చూసింది, మంచి చెరువు నుంచి చెట్టు చూసింది, కానీ ఏదో ఒక పక్కకి వెళ్ళిపోతుంటే అపవాదికి చూసి అవునా ఇది నిజమా అన్నాడు. ఏమండి ఇటు రాండి అని లేవు, ఇటు రామ్మా అవ్వమ్మ అని లే, మాట కల్పించుకొని అవునా ఇది నిజమా అంటే ఏంది నాయనా నిజము, ఏంది అవునా నేను నిజమేంది అని సర్రున సాతాను దగ్గరికి వచ్చింది. వెళ్ళిపోతున్నటువంటి అవ్వ అవునా నిజమా అని వాళ్ళకి ఏంది ఆ అవునా నిజమా అని సర్రున వచ్చింది, వరిగెత్తుకుంటూ వచ్చినట్టు వచ్చింది. ఆ చెట్టు ఫలాలు తింటే తినకూడదని నీకు చెప్పిన దేవుడు అంటే, అవును ఆ ఫలాలు తింటే మాకు తినకూడదని దేవుడు నియమం పెట్టానంటే, అవి తింటే మీరు మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచివాళ్ళు అవుతారు, మీరు దేవుని తోటలు అవుతారని చెప్పింది. కాబట్టి మాటలు మొత్తానికి ఆ పనులు తినడం ద్వారా మనిషికి మరణం లేని మనిషికి మరణం వచ్చింది. మళ్ళీ దేవుడి పుణ్యాన మన యేసుక్రీస్తు ప్రభు పుణ్యాన ఆ మరణాన్ని జయించగలిగే స్థితిలోకి, లేక చేసిన పాపాన్ని పోగొట్టుకునే స్థితిలోకి దేవుడు మళ్ళీ మన మీద కృప చూపి కరుణించి ప్రేమించి ఒక గొప్ప మందు యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పెట్టి మళ్ళీ ఆయన ద్వారా మనకు పాపాన్ని తీసివేసే ఆ పరిశుద్ధ పుణ్యపురుషుడు లోకంలో పుట్టినాడు. ఆ అవమానం చేసిన పొరపాటు, అవాదం చేసిన పొరపాటును తీసివేయడానికి యేసుక్రీస్తు రెండవ మానవుడిగా వచ్చి మన జీవితాలను నిలబెడుతున్నాడు. ఇప్పుడు వాక్యాలతో మనం
చివరిగా చూడండి, ఒక మాట చూసుకొని ముగించుకుందాము. 12వ అధ్యాయము 13వ అధ్యాయము 9వ వచనం ఒక మాట చదువుకున్నాము. 13:9 ముగించుకుంటాం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నీతిమంతులను భలే దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు, కానీ భక్తిహీనుల పరిస్థితిని నిర్మూలించే విధంగా, వారు పాడైపోయే విధంగా, వారి దీపము ఆరిపోయే విధంగా, వారు నష్టాల పాలవుతారు. ఆర్థికంగా ఎంత డబ్బులు వచ్చి పడినా కూడా వారు పాపం అనే శ్రమలలోకి వెళ్తారు అని భక్తిహీనుల గురించి చాలా విషయాలు దేవుడు గ్రంథంలో మాట్లాడినాడు. వాళ్ళు బాధలకు గురవుతారు భక్తిహీనులు. అంటే నీతిమంతులకు రావా నచ్చము, నీతిమంతులకు వస్తాయి. ఎందుకు వస్తాయంటే వాళ్ళు మరింత నీతిగా ఉండడానికి, మరింత పట్టుదల కలిగి ఉండడానికి, మరింత విశ్వాసం ఉండడానికి పరీక్ష కోసం వస్తాయి వానికి. ఎవరికి? నీతిమంతునికి. కానీ ఈయనకి వచ్చేది పరీక్ష కోసం కాదు, ఈయనకి వచ్చేది నాశనమానికి వస్తాయి. నీతిమంతునికి పరీక్ష పెడతాడు దేవుడు. అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. ఒక కుమారుని ఇచ్చి మళ్ళీ అంటే ఆయన ఎవరికి కోరుకున్నాడు కనుక ఆ నీతి కార్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి, ఆయన అడుగుతానే ఇచ్చిన దాన్ని బట్టి ఆయన నీతిమంతుడుగా ఎంచబడినాడు. ఈ విశ్వాసులకు తండ్రి అయినాడు. పరీక్ష కోసం కూడా శ్రమలు వస్తాయి కాదనం. వాటిని తట్టుకొని దేవుని వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ వాటిని జయిస్తాడు నీతిమంతుడు. ఈ యొక్క భక్తిహీనుడు మటుకు జయించలేడు. కానీ వాడు ఇంకా విపరీతమైన ఆలోచనలు చేసుకొని వాడు మరణానికి కారణమవుతాడు. నేను ఎందుకు బతున్నాను, ఇంత బతికి ఇంటర్నెట్ చచ్చినట్టు అన్నట్టు ఇంత ఇదిగా బతికి అని వాడి సైతాను ఇంకా ప్రేరణ చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి పరిస్థితి అంతా ఈ అనీతిమంతుల విషయాల్లోనే మరణపు ఆలోచన వచ్చి వారు ప్రేరణ కలిగి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఈ యొక్క భక్తిహీనులే. ప్రియ భక్తిపరులు ఎవరు ఆత్మహత్య చేసుకోరు. దేవుని వాక్యాన్ని నమ్మిన వారు చివరి వరకు ఆత్మహత్య చేసుకోరు. వాక్యాలతో కట్టబడి ఉంటారు. దేవుడే మరణం తీసుకోవాల్సిందే, కానీ వాళ్ళు ఎప్పటికీ మరణానికి నేను ఆత్మహత్య చేసుకుంటా, ప్యాన్ కురి చేసుకుంటా, గోతులు పడి సచ్చా, బావిలో పడి సచ్చా, కాలువలు పక్కనే కాలువలో పడి సచ్చా అనే ఆలోచన భక్తిపరుడు రానియుడు. భక్తిహీనులకు పుట్టిస్తాడు, అపవాది పుట్టిస్తాడు. కనుక ఈ భక్తిహీనతగా ఉంటే చాలా నష్టాలు మనకు ఉన్నాయి. కనుక భక్తిహీనతలో ఎంత మాత్రం మనం ఉండేదానికి వీలు లేకుండా ఉండేదానికే దేవుడు ఈ యొక్క కట్టడలైనటువంటి వారి జాతకమంతా భక్తిహీనుని పరిస్థితులన్నీ, ఆలోచన విధానాలన్నీ దేవుడు గ్రంథంలో రాయించినాడు. కనుక మనము భక్తిపరులంగా ఉంటూ భక్తిహీనతను ఆశ్రయించుకుంటూ మనము ముందుకెళ్ళాలని దేవుడు ఈ కొద్ది మాటలు దీవించుని కాక తల నుంచినట్టే చిన్న ప్రార్థన టైం అయిపోయింది. దేవుడు సారీ